విజయ్ దేవరకొండ రష్మిక లగ్గమైంది కదా మొన్న. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో చేసుకున్నారాయే. కొంతమందినే పిలిచిండ్రు. ఇక ఫ్యాన్స్ దగ్గరోళ్ళు తెలిసినోళ్ళు పోకనే పాయే. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు బాధపడొద్దని చెప్పి సొంతూర్లా మస్తు దావత్ ఇచ్చిండ్రు. ఇక ఈ లగ్గం దావత్కు చాలా మందే పోయిండ్రు. ఉన్న ఊరు కన్నతల్లి అసొంటిది అంటారు. అందుకే పెళ్లి అవుడుతోనే భార్య రష్మికను తీసుకొని విజయ దేవరకొండ సొంతూరైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్నపేటకు పోయిండు. నేను పెద్ద హీరోను, నేను చేసుకున్నామే పెద్ద హీరోయిన్ అన్నట్టు కాకుండా ఊరి మనిషి లెక్కనే సింపుల్ గా అందరితోని కలిసి నడుచుకుంటూనే పోయిండు. ఆడ ఫామ్ హౌస్ ఉంటే ఆ ఫామ్ హౌస్ లోనే సత్యనారాయణ వ్రతం చేసిండ్రు ఈ కొత్త జంట. పూజ అయిపోయి హారతి తీసుకున్నాక రిసెప్షన్ కూడా పెట్టుకున్నారు. దానికి అభిమానులు చుట్టుపక్కలు చాలా మందే పోయినరు. మరి విజయ్ దేవరకొండ లగ్గం అంటే ఫుడ్ ఎట్లుండాలే? అచ్చినోళ్ళు కడుపు నిండా తిని బేవ్ అనాలే కదా. అందుకే తీరు తీరు వంటలు చేపించిండ్రు. ఎట్లున్నదే పెద్ద మనిషి పెళ్లి భోజనం? ఇంకో దిక్కు వీళ్ళిద్దరి ఫోటోలతోటి ఉన్న స్వీట్ బాక్సులను కూడా అభిమానులకు వంచిండ్రు. ఇక అటెన్క మైకు పట్టుకొని సంతోషంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ ఊర్లో పొలం కొందామని నాయనంటే పొలం కొన్నాం, ఇల్లు కూడా కట్టుకున్నాం. ఈక నుంచి ఊరికి కుదిరినప్పుడల్లా వస్తాం. తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లి కూడా గీ ఊర్లోనే చేస్తాం అని చెప్పిండు. అంతేకాదు అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న 44 సర్కారు బల్ల చదివే 9, 10వ తరగతి పిల్లగాండ్లకు స్కాలర్షిప్లు కూడా ఇస్తామని చెప్పిండు. 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు లగ్గం చేసుకుంటారని వినబడ్డా ఇప్పుడు ఒక్కటైనరు కాబట్టి ఇక ఏడాది తిరగక ముందు కొడుకునో బిడ్డనో గాని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తాడో లేకపోతే టైం తీసుకొని ఇంకా సినిమాల మీదనే ఉంటారో తెలియదు గాని ఇక మొత్తానికైతే ఈ కొత్త దంపతులు సల్ల ఉండాలే అని దీవనార్తలు పెడుతున్నారు. పెళ్లికి పోయిన పెద్దలు అండ్ల మల్ల సొంతూరు జనాలు.